హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే మనం స్పోర్ట్స్ టూర్ అండ్ ఆల్సో జిమ్ టూర్ అయితే మనం చూద్దాం. ఎన్ఐటి వరంగల్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. సో మనం స్టార్టింగ్ విత్ మనకైతే స్టేడియం ఒకటి ఉందన్నమాట. ఈ స్టేడియంలోనే మనకి క్రికెట్ కానీ అండ్ ఆల్సో ఫుట్బాల్ ఇవన్నీ కూడా ఆడుకుంటారు స్టూడెంట్స్. సో లోపలికి అయితే వెళ్ళి మీ అందరికీ చూపిస్తారు స్టేడియం అయితే. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి స్టేడియం రైట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను అనమాట. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను స్టేడియంకి. సో ఈ స్టేడియంలోనే చూస్తున్నారు కదా, ఇదైతే క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఇదిగోండి మన క్రికెట్ అన్నది ఏ టైంకి అయినా, ఇప్పుడు టైం 2 అవుతుంది, లంచ్ టైం అయినా సరే మన క్రికెట్ అంటే ఫ్యాన్స్ మాత్రం క్రికెట్ అయితే ఎప్పుడు అంటే అప్పుడు ఆడుకుంటాం కదా. అక్కడ మన క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయి, మీకు కనబడుతుంది కదా, జూమ్ చేస్తాను. సో ఎవరైనా ప్రాక్టీస్ అది చేసుకోవడానికి క్రికెట్ నెట్స్, ఆఫ్కోర్స్ ఎన్ఐటి కాంపిటీషన్స్ అవి కూడా ఉంటాయి కదా, దానికి అక్కడ ప్రాక్టీస్ అవి చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి క్రికెట్ పిచ్, అది మధ్యలో సెంటర్ పిచ్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో గోల్ పోస్ట్ మీకు కనబడుతుందా, సో గోల్ పోస్ట్ కూడా ఉంది, విచ్ ఇస్ ఫుట్బాల్ అనమాట. సో ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుకోవచ్చు యాజ్ వెల్ as క్రికెట్ కూడా. అండ్ మీకు ఒకసారి మొత్తం స్టేడియం అయితే మీకు 360 degrees వ్యూ చూపిస్తాను. ఇది చూడండి, ఒక పెవిలియన్ లాగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కూర్చోడానికి, వార్మప్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఇక్కడ స్పెక్టేటర్స్ కానీ ఎవరైనా అంటే మ్యాచ్ చూడడానికి, ఇప్పుడు ఎన్ఐటి కాంపిటీషన్స్ అవుతాయి చూడడానికి, అది కూర్చోడానికి, ఇదంతా కూడా చూడండి. మొత్తం అంతా కూడా ఫెన్స్ అది అన్నీ వేసి, ఇది మొత్తం అంతా స్టేడియం అనమాట. సో ఇది గైస్, ఇక్కడైతే క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడతారు. అండ్ నెట్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి ఒకసారి వీలైతే ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో అది గైస్, ఇప్పుడే మనం నెట్స్ అయితే చూస్తున్నాం కదా, అక్కడైతే ఆడుకుంటున్నారు. అండ్ దాని తర్వాత మన స్టేడియంలోనే ఇంకా ఇప్పుడే నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. మనకి ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడే మనకి అక్కడ కనబడుతుంది కదా, పెవిలియన్ లాగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, అక్కడే ఒక పెద్ద స్టేజ్ లాంటిది వేసి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారంట. ఆఫ్కోర్స్ మీకు కనబడదేమో, జూమ్ చేస్తాను. అండ్ ఆల్సో రీసెంట్ అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికే వచ్చి ఒక స్పీచ్ అయితే ఇవ్వడం చాలా వైరల్ అయింది. ఎన్ఐటి వరంగల్కి ఒక 2-3 years బ్యాక్ విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు ఇక్కడే రైట్ ఇదే స్టేడియంలో అక్కడ హ్యూజ్ ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ కూడా వచ్చారు ఎన్ఐటి వరంగల్. ఆ వీడియో అయితే మీకు చిన్న క్లిప్ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట, ఇదే ఆ స్టేడియం అనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ అయితే ఇచ్చారు. ఓకే, ఒక్కసారి మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. చాలా పెద్ద స్టేడియమే, మన ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నట్టు. అక్కడ కూడా పెద్ద స్టేడియం కాబట్టి టాటా స్పోర్ట్స్ లాగే ఉందనుకోండి. సో రైట్ ఆపోజిట్ టు ద స్టేడియం మనకైతే ఇక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బాస్కెట్బాల్ గ్రౌండ్స్ ఒక 2 ఉన్నాయి, అక్కడ ఒకటి, మీకు ఒకటే వన్ ఆఫ్ ద బాస్కెట్బాల్ గ్రౌండ్ అయితే చూపిస్తాను అనమాట. వెల్ మెయింటైన్డ్ అండ్ ఆఫ్కోర్స్ టాప్ నాచ్ ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. ఒకసారి మీకు అయితే దగ్గరికి లోపలికి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో లోపలికి వచ్చి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఆఫ్కోర్స్ ఇది క్లీనింగ్ అది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఎవరు ఆడట్లేదు కాబట్టి. బట్ చూడండి, బాస్కెట్బాల్ కోర్ట్ ఇదనమాట. ఓకే, యా. సో ఇక్కడ ఎవరైనా బాస్కెట్బాల్, ఎన్ఐటి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆల్సో దెర్ ఈజ్ వన్ మోర్ కోర్ట్ అనమాట పక్కనే, మీకు అది కనబడుతుంది అనుకుంటే. ఈ ఫెన్స్ ఉంది కదా, ఈ ఫెన్స్కి అటువైపు ఇంకొక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అవన్నీ అయితే ఇప్పుడు చూద్దాం. సో మనకి యాజ్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ టూర్ మనకి ఇక్కడ వాలీబాల్ కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, చాలా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తున్నారు, వెల్ మెయింటైన్ అని చెప్పొచ్చు. మనకి వాలీబాల్ కోర్ట్స్ ఒక 3 ఉన్నాయి చూడండి, మంచి ప్రొఫెషనల్గా. ఎవరైనా స్టూడెంట్స్ ఆఫ్కోర్స్ ఎక్కడైనా సరే స్పోర్ట్స్కి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి ఆడుకోవచ్చు. ఓకే, వాలీబాల్ చూడండి, అక్కడ ఒక మొత్తం 3 కబడ్డీ కోర్ట్స్. అండ్ వాలీబాల్తో పాటు మనకి ఎక్కడ అంటే ఏఐటీస్లో కానీ నేను ఇప్పుడు వరకు వెళ్ళిన దగ్గర ఎక్కడ లేనిది కూడా ఎక్కడ ఒకటి ఉంది, విచ్ ఇస్ కబడ్డీ కోర్ట్స్. ఓకే, మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఆడే స్పోర్ట్ కదా కబడ్డీ అన్నది. సో కబడ్డీ కోర్ట్స్ కూడా ఉన్నాయంట, అవి దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది ఈ ఏరియాలోనే మనకి కబడ్డీ కోర్ట్స్ అయితే ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు లైనింగ్ అది కొంచెం చెరిగిపోయింది, బట్ మళ్ళీ అంటే ఎప్పుడైతే మ్యాచెస్ ఉంటాయో అప్పుడు మళ్ళీ చేస్తారు. బట్ చాలా అంటే ఎక్కడ కూడా మనకి కబడ్డీ కోర్ట్స్ లాంటివి ఏం చూడం కదా. అండ్ ఆ పక్క కూడా ఇంకో కోర్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సో వాలీబాల్ కోర్ట్కి రైట్ దాని నెక్స్ట్లోనే మనకి కబడ్డీ కోర్ట్స్ ఉంటుంది. ఓకే, సో ఇది గైస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ టూర్. అండ్ నెక్స్ట్ మనం లాన్ టెన్నిస్ గ్రౌండ్ కూడా మనం అయితే మీకు చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్ కోర్ట్ ఇక్కడ చూసారు కదా, టెన్నిస్ కోర్ట్ ఇక్కడికైతే వచ్చాం అనమాట మనం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ సింథటిక్ కబడ్డీ కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటి కానీ ఇంటర్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ అవుతున్నప్పుడు ఇందాక మనం క్లే కబడ్డీ కోర్ట్స్ చూసాం కదా. సో అలాగే ఇక్కడ సింథటిక్
ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తా, మీకు మతిపోతుంది. బికాజ్ అంత మన దగ్గర ఐఐటి ఖరగ్పూర్లో కూడా లేదు. మేబీ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ అ సజెషన్. సో ఇక్కడ చూడండి, కబడ్డీ సింథటిక్ కోర్ట్స్ అనమాట. అఫ్కోర్స్ ఈ కవర్స్ అన్ని కవర్ చేశారు సో దట్ డస్ట్ అది వెళ్ళకుండా. బట్ చూడండి, ఓకే, ఇదంతా కూడా కబడ్డీ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్, మనకి ప్రో కబడ్డీ అవుతుంది చూడండి. సో ఆ లెవెల్లో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఓకే, సో ఇది గైస్ కబడ్డీ ఇదనమాట. అండ్ పక్కనే మనకి టెన్నిస్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీకు టెన్నిస్ కోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను. సో రైట్ నెక్స్ట్ మనం ఇందాకే కబడ్డీ కోర్ట్స్ చూసుకున్నాం కదా. సో రైట్ నెక్స్ట్ మన కబడ్డీ కోర్ట్స్ ఈజ్ అవర్ లాన్ టెన్నిస్ అనమాట. సో లాన్ టెన్నిస్ కింద చూడండి, ఇట్స్ ఐ థింక్ సమ్ సింథటిక్ ఆర్ సమ్ సింథటిక్ ఇది. సో సింథటిక్ కోర్ట్స్ అనమాట టెన్నిస్కి. అఫ్కోర్స్ క్లే కోర్ట్స్ కూడా ఉంటాయి కొన్ని దగ్గర ఇలా సింథటిక్ కూడా ఉంటుంది అనమాట. సో సింథటిక్ కోర్ట్స్ మనకి లాన్ టెన్నిస్. ఇక్కడ ఒకటి, పక్కన కూడా ఇంకోటి ఉంది ఇక్కడ దీని పక్కనే. అటువైపు కూడా అంటే సేమే కాబట్టి మళ్ళీ అది చూపించట్లేదు. బట్ ఇది చూడండి. ఓకే, సో టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, మనకి కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, వాట్ నాట్ అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అది గైస్. సో రైట్ ఆపోజిట్ మన టెన్నిస్ కోర్ట్స్ ఆపోజిట్లోనే మనకి ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అని ఉంది. ఎవరైనా స్టూడెంట్స్ సిక్ అయితే ఇక్కడికి, అఫ్కోర్స్ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడికి రాకూడదని కోరుకుందాం, అంటే అందరూ కూడా హెల్తీ అండ్ సేఫ్గా ఉండాలని. బట్ ఇన్ కేస్ ఎవరైనా సిక్ ఫీల్ అయినా, ఫీవర్ కానీ ఏమైనా ఇంజురీస్ అయినా కూడా ఇక్కడికి అయితే రావచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అంటే అందరు స్టూడెంట్స్కి అయితే ఫ్రీ ఉంటుంది, ఫ్రీ. సో ఎప్పుడైనా రావచ్చు. అండ్ యూ కెన్ మనకి అంటే ఐఐటి ఖరగ్పూర్లో కూడా బీసీరా ఉంటుంది కదా, అలాగే అనమాట. సో అదైతే మీకు ఒకసారి జూమ్ కూడా చేసి చూపిస్తా. అది మనకి హెల్త్ సెంటర్ గేస్. ఇంకా అంటే లోపలికి వెళ్ళట్లేదు బట్ బయట నుంచి. యా, సో మనం ఫైనల్గా స్టేడియం అవన్నీ చూసుకున్న తర్వాత సెంటర్ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే మనం వచ్చాం అనమాట. సో లోపలికి వెళ్ళాక మనకి ఇండోర్ బ్యాడ్మింటన్ అండ్ ఆల్సో మనకి జిమ్ అయితే సెంట్రల్ జిమ్ ఇవన్నీ కనబడుతుంది. సో లోపలికి వెళ్ళాక మొత్తం మీకు చూపిస్తాను ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి, జిమ్ అది కూడా. ఓకేనా, సో స్టే ట్యూన్. సో ఇదైతే మనకి సెంట్రల్ జిమ్ అనమాట. సో సెంట్రల్ జిమ్కి అయితే లోపలికి వచ్చాం. సో సెంట్రల్ జిమ్ లోపల చూస్తున్నారు కదా, రాగానే మనకి థ్రెడ్మిల్స్ అవి కనబడుతున్నాయి, మిషన్స్, దాని తర్వాత వెయిట్స్, మనకి లెగ్ ఎక్సర్సైజెస్ కానీ, చెస్ట్కి, ఓకే, డెడ్ లిఫ్ట్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఫిట్నెస్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ డంబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, డెడ్ లిఫ్ట్కి కావాల్సినవి. ఓకే, సో ఐ థింక్ మనకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ జిమ్ అయితే మొత్తం మనకి ఎక్విప్మెంట్ అయితే మొత్తం అయితే ఉంది. ఇది కిందది బాయ్స్ జిమ్ అండ్ మీదది అయితే గర్ల్స్ది అనమాట. చూడండి. ఓకే, సో ఇది గైస్ జిమ్ అన్నది. సో జిమ్ పక్కనే మనకి ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉంటుంది. సో అదే అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అన్నది. సో జస్ట్ అవుట్ సైడ్ ద జిమ్ మనకి ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట. ఇదిగోండి. ఓకే, ఇందాక మనం చూసినవన్నీ కూడా అవుట్డోర్ కదా, ఇది ఇండోర్. అఫ్కోర్స్ ఇక్కడ మళ్ళీ నాన్ మార్కింగ్ షూసే వేసుకోవాలి. సో అందరూ చూడండి, నాన్ మార్కింగ్ చూసాం మనం, అందుకే వెళ్ళట్లేదు. మొత్తం 3 కోర్ట్స్ ఉన్నాయి, లాస్ట్ అయితే ఎంటీ ఉంది ప్రెజెంట్ ఇప్పటికైతే. బట్ ఇది ఓకే. సో ఇది గైస్ మొత్తం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అండ్ జిమ్ టూర్ అయితే చూసాం. I hope you like this video and stay tuned for the next videos guys. Yeah.